ప్రభుత్వం రావాలంటే కూటమి పార్టీని గెలిపించుకోవాలి అన్న మొహమ్మద్ నసీర్. ప్రజా దీవెన యాత్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం 55, 56 డివిజన్ బుచ్చయ్యతోట, నెహ్రూ నగర్ ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తూ ప్రతి ఓటర్ని కలుస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్న గుంటూరు తూర్పు నియోజకవర్గ కూటమి అభ్యర్థి మొహమ్మద్ నసీర్. ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీకి ప్రజల్లో విశేష స్పందన లభిస్తోందని, 2014 నుండి 2019 వరకు కూటమి ప్రభుత్వం జరిగిన అభివృద్ధి సంక్షేమం నిదర్శనమని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అమరావతి రాజధాని సృష్టించుకోవడం, సచివాలయ నిర్మాణం, హైకోర్టు నిర్మాణం జరిగిందని, వైసీపీ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ఏం చేసిందో చెప్పాలని, అలాగే ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా ఈ 5 సంవత్సరాలు తన వ్యాపారాల మీద దోచుకోవడం మీద పెట్టిన శ్రద్ధ నియోజకవర్గం మీద పెట్టలేదని, నియోజకవర్గంలో ఏం చేశాడో ప్రజలకు సమాధానం చెప్పాలని తెలిపారు. ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకొని చేయండి. ఈసారి జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేయాలా. ఒక ఇల్లుకు సొంత ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 4000 మందికి ఇల్లు కట్టారు. అర్థమైందా? ఈసారి మేము కట్టిస్తాం. మీరు అందరూ అద్దె ఇల్లులో ఎన్ని రోజులు ఉండలేరు. ఒక అవకాశం ఇవ్వండి. ఈసారి మొత్తం రెడీ చేయాలను. తప్పకుండా. థ్యాంక్ యూ తల్లి. అవకాశం ఇవ్వండి. ఈసారి తెలుగుదేశం వస్తే అందరు బాగుంటాం. జగన్ అన్నని గెలిపించుకుంటే 8 సార్లు పెంచాడు కరెంటు బిల్లు. తప్పకుండా ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించండి. గ్రాఫిక్ డిజైనర్స్, యానిమేషన్ ఫీల్డ్ అంతా ఇక్కడే ఎక్స్ప్లోర్ అయ్యేది. ఒకసారి అవకాశం ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇక్కడే మల్టీమీడియా మొత్తం ఇక్కడే ఉంటుంది. అందరూ కూడా ఈసారి అవకాశం ఇవ్వాలా. చూస్తున్నారు కదా ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారో. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 56 డివిజన్ బుచ్చయ్యతోట ప్రాంతంలో పర్యటించడం జరుగుతూ ఉంది. ప్రజల్లో ఒక విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి రాబోయేటువంటి ప్రభుత్వం అభివృద్ధికి ఒక మారు పేరుగా, సూచికగా ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు ఈ కూటమి ద్వారా అనేక రకాలుగా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితులు ప్రజలు ఒకసారి ఆలోచిస్తున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో అమరావతి అనే రాజధాని సృష్టించుకున్నటువంటి పరిస్థితులు కానీ, సచివాలయాన్ని కట్టుకున్నటువంటి పరిస్థితులు కానీ, హైకోర్టును నిర్మించుకున్నటువంటి పరిస్థితులు కానీ, ఎయిమ్స్ లాంటి సంస్థలను మన గుంటూరు జిల్లాలో తీసుకొని వచ్చినటువంటి పరిణామాలు కానీ, అంతేకాకుండా ప్రైవేటుకి సంబంధించినటువంటి ఎస్ఆర్ఎం, విట్ అలాంటి యూనివర్సిటీలు కూడా పెద్ద సంఖ్యలో మన ఈ గుంటూరు ప్రాంతానికి వచ్చినటువంటి పరిస్థితులు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెబుతున్నటువంటి పరిస్థితులు. ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లో ఏం పీకారో ఈ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు ఈ 4.5 సంవత్సరాల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ఒక్కసారి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం తనకిచ్చినటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని తన వ్యాపారాలు కట్టబెట్టి ఈరోజు ప్రజల దగ్గరికి రావడానికి మొహం చెల్లక తన కుటుంబ సభ్యులను తీసుకుని వచ్చి నాటకాలు ఆడుతున్నటువంటి పరిస్థితులను ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్తున్నటువంటి పరిణామాలు ఉన్నాయి. తప్పకుండా 2024 రాబోయేటువంటి మే 13 జరగబోయేటువంటి ఎన్నికల్లో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం, జనసేన కూటమికి, బీజేపీ కూటమికి ఓటేసి సైకిల్ గుర్తు మీద అఖండ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కూడా ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశం మీద మీకు తెలిసినట్టుగా మీతో పాటు ప్రతి నిమిషం మీకు సంబంధించినటువంటి సమస్యల మీద పూర్తిగా అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా, ఈ నియోజకవర్గ ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తిగా నాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలందరూ కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా వేడుకుంటా